ఫ్రెండ్స్, మీకు ఈరోజు గొంతు గరగర ఆడుతుంది కదా, కషాయం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నిన్న మొన్న ఊర్లోకి అక్కడిక్కడ తిరిగి వచ్చాం కదా, అందరికీ గొంతు పట్టేసింది. మిరియాల కషాయం సింపుల్గా, చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి చూసాను ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్ వేసాను, ఇద్దరికే కాబట్టి. ఇంకా వెళ్ళే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా వాము, మిరియాలు, 2-3 ఎల్లుల్లి, ఇవి రోట్లో కచ్చపచ్చ దంచేసుకోవాలి ఫ్రెండ్స్. దంచేసుకోవాలి, ఇట్టే తగ్గిపోతుంది. చూపిస్తాను ఫ్రెండ్స్. గొంతు గిరగరలాడితే ఇలా చేయండి ఫ్రెండ్స్. ఎల్లుల్లి 3 వేస్తున్నాను, ఇది కూడా వాము, మిరియాలు, ఎల్లుల్లి, అంతే ఫ్రెండ్స్. దీంతో పాటు కచ్చపచ్చ దంచేసుకోవాలి. ఇంకా ఇలా దంచేసుకున్నాక చక్కగా మరుగుతుంది ఫ్రెండ్స్. మనం దంచుకున్నాం కదా ఇందాక, అంతే వేసేయాలి. ఇలా మరిగిపోతుంది. ఇది ఒక 5 మినిట్స్ మరగాలి ఫ్రెండ్స్. గొంతు గరగర దగ్గు వచ్చేటట్టుగా ఉండే సూచన ఉందనుకో, ఇలా చేస్తే దెబ్బకి ఆగిపోతుంది ఫ్రెండ్స్. గరగర అస్సలు రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొద్దిగా 5 నిమిషాలు అలా చాలా బాగా మరగనివ్వాలి. అప్పుడే మన గొంతుకు తగులుతూ ఉంటే హాయిగా ఉంటుంది, గరగర అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. చూడండి, కషాయము దీంట్లో ఇంకేం వేయకూడదు ఫ్రెండ్స్. పంచదార, బెల్లం అస్సలు వేయకూడదు. కొంచెం స్వీట్ తగిలినా మళ్ళీ దగ్గొచ్చే సూచనలు ఉంటాయి. చూపిస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఉదయం సాయంత్రం 2 టైమ్స్ తాగారనుకోండి, దెబ్బకి గొంతు గరగర ఇట్టే తగ్గిపోతుంది. నేను ఇద్దరికి వేసాను, అంతే ఫ్రెండ్స్. దీంట్లో బెల్లం కానీ పంచదార కానీ ఏమి వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇలాగే 2 టైమ్స్ తాగాలి, ఇట్టే గొంతు గరగర తగ్గిపోతుంది ఫ్రెండ్స్. నచ్చినట్టయితే, అమ్మమ్మ కషాయం నచ్చినట్టయితే ఒక లైక్.